చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి అందరూ కూడా ప్రపంచ యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లోనే అందరినీ అక్కడికి వచ్చేయమని మేము చెప్పి అక్కడే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇవాళ అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే టూరిజం, అద్భుతమైన టూరిజం ఉంది కాబట్టి విపరీతమైన ఆదాయం వస్తుంది. మన భారతదేశంలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, అద్భుతమైన ఉన్నాయి. కానీ ఎందుకు రావట్లేదు మనకి అని ఆలోచిస్తే ఇక్కడ ఒకరికొకరికి పడకపోవడం, ఒక మతానికి ఇంకో మతానికి పడకపోవడం, ఇలాంటి అనేకటువంటి ఇన్సిడెంట్స్ మూలంగా మన భవిష్యత్తును మనమే పనిచేస్తున్నాం. కాశ్మీర్ గొడవలన్నీ అయిపోయినాయి, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అని అందరూ కూడా కామ్గా క్వైట్గా ఉన్న తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం భయంకరమైన ఇన్సిడెంట్. అన్యం పుణ్యరిగిన వాళ్ళు ఏదో సమ్మర్ వచ్చింది, కాశ్మీర్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి పిల్లల్ని పెద్దలు అందరు కలిసి వెళ్దాం, అక్కడ ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి సాగుని ఎదురు చూడాల్సి